హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నా పేరు రాజు కన్గిరి. వెల్కమ్ టు ఆర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా. మనము చాలామంది మన హిందువుల్లో చాలామంది ఏమంటున్నారంటే, ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల ఏ ఇంట్లో అయితే ఉందో ఆ తల్లిదండ్రులు జాగ్రత్త 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 అని మరీ చెప్తున్నారు. కానీ మన వాళ్ళేమో బాగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకట్లా నిర్లక్ష్యం చేస్తున్నారు? అసలు దీనికి అన్నిటికీ కారణం ఏంది అంటే, మీ పిల్లలు మీ మాట వింటలేరా, లేకపోతే మీ పెంపకం అలాంటిదా, పిల్లల్ని ఫ్రీగా వదిలేసిండ్రా అంటే ఏమని చేయండి పర్లేదు. పిల్లలు మంచిగా అవుతున్నారు అంటే వాళ్ళకు వదిలేయాలి, నో ప్రాబ్లం, దానిదేం లేదు. వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడుతున్నారు, ఏదో చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, పైసలు సంపాదించుకుంటున్నారు, ఓకే, అదంతా ఓకే. కానీ ఇంకో పాయింట్ ఉంది, ఇది చాలామందికి తెలియదు. ఇది అదే పాయింట్ ఏంటంటే లవ్ జిహాదీ. ఆ లవ్ జిహాదీ చక్కర్లో ఎట్లా వాడుతున్నారు. హిందూ అమ్మాయి పోయి ముస్లిం అయిపోతుంది. ఎట్లా అవుతుందంటే, ఫస్ట్ ఆ ముస్లిం వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దాంట్లో ఉన్న అవారగాళ్ళకు మన దాంట్లో ఉన్న మన క్యాస్ట్లు ఎన్నైతే క్యాస్ట్లు ఉన్నాయో హిందువుల్లో, ఆ ఒక్కొక్క క్యాస్ట్ అమ్మాయికి చేసుకుంటే ఒక్కొక్క రేట్ ఫిక్స్ చేసిండ్రు అనమాట. ఇప్పుడు బ్రాహ్మిన్స్ అమ్మాయిని చేసుకున్నాను అనుకోండి, వానికి నెలకు 50,000 60,000 ఇస్తారు. లేదు మార్వాడి అమ్మాయిని చేసుకున్నాను అనుకోండి, వానికో 70,000 ఇస్తారు. లేదు ఇంకా వాళ్ళకన్నా అంటే వేరే ఇంకా ముదిరాజు అమ్మాయి అనుకోండి, ఒక 30,000-40,000. ఇంకా ఇట్లా అనమాట. అంటే నేను ఏ జాతి ఎవరికి కూడా ఏ కులానికి కూడా నేను ఎక్కువ తక్కువ చేసి మాట్లాడతలేను. ఈడ పాయింట్ ఏంది అంటే, మన హిందువుల్లో ఉన్న అమ్మాయిల్ని ఒక్కొక్క క్యాస్ట్ అమ్మాయిని చేసుకుంటే ఒక్కొక్క ధర అనమాట, ఒక్కొక్క రేట్ ఫిక్స్ చేసి, ఇప్పుడు వాడు ఫస్ట్ అయితే అమ్మాయిలకు లైన్ వేసేటప్పుడు ఏం చేస్తారంటే, నెలకు 50,000 ఇచ్చేస్తారు. వానికి ఒక బైక్ కొనిస్తారు. నెలకు 50,000 ఒక బైక్ కొనిస్తారు. ఆ 50,000 ఆ బైక్ సరిపోయిందా? ఆ బైక్ తీసుకొని ఏడ్ చేస్తాడు వీడు. మన హిందూ అమ్మాయిలు ఎవరెవరు మంచిగా కనిపిస్తున్నారు వాళ్ళని ఫస్ట్ ట్రాక్లో దింపాలి, వాళ్ళతో లవ్ జిహాద్ చేసి వాళ్ళని పడగొట్టినప్పుడు ఏమవుతుంది, మన అమ్మాయిలు కొంతమంది పడిపోయిన వాళ్ళు, ఇప్పటిదాకా లవ్ జిహాద్కు బలి అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక ముందర కావద్దు అనేదే నా కోరిక, వేరే ఏం లేదు. నేను కోరుకునేది ఏంటంటే, మన హిందూ అమ్మాయిలు ఎవరు కూడా లవ్ జిహాద్కు బలి కావద్దు. లవ్ జిహాద్కు బలి అయిన వాళ్ళంతా ఏడున్నారు, ఫ్రిడ్జ్లల్లో ముక్కలు కోసి ఫ్రిడ్జ్లల్లో వడిండే తుకడలు తీసుకుపోయి ఆడ ఈడ కుక్కలకో కాకులకో గద్దలకో వేసేస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పుడు కాదు, కానీ నేను మీకు సాక్ష్యం చూపిస్తా. ఒక సీఎం, ఒక రాష్ట్రానికి సీఎం అనమాట, సీఎం వచ్చి ఈ మాటలు మాట్లాడేంది లవ్ జిహాద్ గురించి ఆయనకు ఎందుకు అవసరం చెప్పండి. అంటే అందరు సీఎంలు మన సీఎంలలాగా ఉండరు కదా. అందరు సీఎంలకు అన్ని బాధ్యతలు ఉంటాయి. హిందువుల మీద ఉంటాయి, ముస్లింల మీద ఉంటాయి, క్రిస్టియన్ల మీద ఉంటాయి, అందరి మీద ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ లవ్ జిహాద్ అయినాక అమ్మాయి ఏమేం చేస్తుంది, ఎట్లా ఉంది, ఆమె పరిస్థితి ఏంది, ఆ లవ్ జిహాద్ అయినాక ఆమె పెళ్లి చేసుకున్నాక ఆమె మన దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తుండే, తులసి మాతకు పూజ చేస్తుండే ఉదయం, లేకపోతే గుడికి వెళ్తుండే, అమ్మవారి గుడికో గణేశుని గుడికో శివయ్య గుడికో వెళ్తుండే కదా. ఇవన్నీ బంద్ అయిపోతాయి అన్నమాట. బంద్ అయిపోయాక ఆమె చేతిలో ఒక బుక్ వస్తుంది, అది ఇట్లా పట్టుకునేది, ఇట్లా మొత్తం మూసుకొని ఇట్లా పట్టుకుంటారు. అది ఏం చదువుతారో ఏమో వాళ్ళకి తెలుసు. అది నేను దాన్ని కూడా అవమానించట్లేదు, అది ఎవరి ధర్మంది వాళ్ళదే. నేను ధర్మం గురించి ఏం చెప్తలేను. ఓన్లీ దొంగనా కొడుకులు, లవ్ జిహాద్ చేసే దొంగనా కొడుకులు, వీళ్ళ గురించే నేను చెప్తున్నాను అనమాట. ఎవరే కానీ మన హిందువులు మన ఏరియాలో ఒక్కటికి 2 సార్లుగా ముస్లిం వాడు తిరుగుతుండంటే వాడిని పట్టుకొని అడగండి, ఏందిరా నాయనా నువ్వు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడగండి. అడిగితే పోయేది ఏం లేదు కదా. మీతో పాటు ఒక 4 తీసుకోండి, ఒకవేళ మీకు భయం అయితే. ఏమంటారు, మన ఏరియానే కదా, మన ఏరియాలో వచ్చినోని మనం అడగడానికి భయం ఎందుకు చెప్పండి. అందుకని నేను ఒక వీడియో చూపిస్తా, ఆ సాక్ష్యం అదేందో రియల్గా మీరే చూడండి. ఎందుకంటే అడ్డగోలుగా అవి ఇవి నా న్యూస్లో అవి పెట్టాను, నేను ఫ్యాక్ట్స్ అని పేరు పెట్టిన. అందుకే ఆర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాలో ఎక్కడెక్కడ ఏం నడుస్తుంది, నడిసేవన్నీ నిజాలు చూపించాలనేదే నా కోరిక. అందుకని చెప్పేసి నేనేం చేస్తా, ఓన్లీ నడిసే నిజాలు ఒక్కటే చూపిస్తాను అనమాట. అబద్ధాలు నేను చెప్పా. ఇప్పటిదాకా ఎన్నో అయిండొచ్చు, పెద్ద న్యూస్ ఛానళ్ళలో కూడా చెప్పిండొచ్చు అబద్ధాలు, కానీ నేను చెప్పా. ఎందుకంటే మీకు సాక్ష్యం కావాలి కదా. నేను చెప్పింది కూడా మీరు ఎట్లా నమ్ముతారు? నేను చెప్పంగానే నమ్ముతారా మీరు అది నమ్మొద్దు, నేను చెప్పేది కూడా నమ్మొద్దు.
మీకు నేను రియాలిటీ చూపిస్తా. నేను చూపించినప్పుడు నమ్మండి. అంటే నా ఛానల్కు ఆ పేరుకు ఆ ఫ్యాక్ట్స్ అనే పెట్టిన దానికి అది నిజమా, అది అబద్ధమా, లేకపోతే ఏమైనా డబ్బా కొడుతున్నానా, నేను ఎవరి కోసం పెడుతున్నా న్యూస్లు? నేను పెట్టే న్యూస్లన్నీ మన హిందువుల కోసమే. మన హిందూ ఆడపిల్లలు కానీ మన హిందూ బంధువులు ఎవరైనా కానీ జాగ్రత్త పడాలని చెప్పేసి నేను మనోళ్ళ జాగ్రత్త కోసమే ఇవన్నీ న్యూస్లు పెడతా. కానీ నాకు పని లేకనో కాదు, నాకు ఆ వ్యూస్ వస్తే నాకు ఏమైనా పైసలు వస్తాయని కాదు, నాకు రూపాయి లాభం లేదు. నేను పెట్టే వీడియోలన్నీ ఇవే, కానీ నాకు లాభం కోసం అని పెడతలే. నేను ఎందుకోసం పెడుతున్నా? మన హిందువుల కోసం పెడుతున్నా. అటువంటిప్పుడు నేను లాభం నష్టం ఎందుకు చూసుకుంటా కదా? ఇది అర్థం చేసుకోండి. హిందూ బంధువులు అందరూ కూడా దయచేసి ఈ వీడియోను ఒక నలుగురికి ఫార్వర్డ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఒకవేళ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఒక లైక్ కొడితే ఆ లైక్ వల్ల ఒక నలుగురికి ఎక్స్ట్రా చేరుకుంటుంది మళ్ళీ వీడియోలు. అందుకని చెప్తున్నాను, దయచేసి హిందూ బంధువులారా ఎవరైనా కానీ ఈ వీడియో ముందు చూడండి, చూసిన తర్వాత ఒక నలుగురికి షేర్ చేయండి. నేను చెప్పింది అబద్ధమా నిజమా మీరే చూస్తారు. विषय यह है कि प्रतिमा नाम की बच्ची मराठा है, महाराष्ट्रियन है, मुंबई से है ये। इस बच्ची का लगातार फ़ोन आ रहा था, मेरे सभी फ़ोनों पे संपर्क साध रही थी, मिलने के लिए कह रही थी ये, और अपनी कोई बात और कोई पीड़ा है, समस्या है, तो उस बात को कहने के लिए मिलना है। तो मैंने कार्यालय का इनको संपर्क सूत्र दिया कि आप कार्यालय पे आके मिल सकती हैं। और ऐसा नहीं कि ये अकेली एक बच्ची, ऐसी कई बच्चियाँ कई बार पहले भी आ चुकी है और मुस्लिम बच्चियाँ भी आ चुकी है इस प्रकार की कई बार समस्याएँ लेकर। ये बच्ची जब आई, रोने लगी और अपनी बात कही, तो सुनकर बड़ा मन में विचार आया कि हम बहुत समय से बात कह रहे हैं कि इस प्रकार के कई जिहाद चल रहे हैं। उन जिहादों में भोले भाले लोग फंस जाते हैं और फंसने के बाद में जब वो लुट जाते हैं तो उन्हें एहसास होता है, या फिर वो बोरी में कटे हुए मिलते हैं, या फ्रिज में कटे हुए पाए जाते हैं, या वो किसी रोड किनारे मरे हुए मिलते हैं। ये इस प्रकार के कई जिहाद चल रहे हैं। उस जिहादों में एक प्रकार का जिहाद है। इसकी बात जो समझी और जिसने कहा है, लिखित में दिया है, इसने कहा मुझे मदद चाहिए, मैं काफ़ी समय से मदद मांग रही हूँ, मेरी मदद हो नहीं पा रही। विषय क्या है बहन? मतलब विषय ये है कि मैं भी, डेंगू है, बुखार है, मेरे 2.5 साल की बच्ची है, उसको भी बीमारी है। मेरे को एक व्यक्ति जो मुस्लिम समाज से है, नाम था उसका आरिफ अली, क्योंकि ये फिल्म इंडस्ट्री से जुड़ी है और वह भी कोई जिम और इवेंट से जुड़ा हुआ है। तो इस बच्ची की उससे मुलाकात हुई जिम के माध्यम से, जिम के ट्रेनर के रूप में इससे मुलाकात हुई और उसने जिम के माध्यम से इससे दोस्ती की। और दोस्ती करने के बाद में अगर निकाह नहीं करेगी, उसके साथ नहीं रहेगी, तो उसने इसको कहा मैं सुसाइड कर लूँगा। और 3 बार उसने ऐसी नौटंकी की कि जैसे नहीं मिली तो मैं पता नहीं क्या कर लूँगा। जो फिल्मों में ऐसा बताते हैं, 2.5 घंटे की फिल्म में जो झूठ बताते हैं, वह झूठ को इसके सामने प्रेजेंट किया। बच्ची ने उस बात पर उससे एक्सेप्ट किया। और इस बच्ची के, एक बच्ची जब पेट में आई तब पता चला कि ऑलरेडी वो विवाहित है, शादीशुदा है, जो इसको छुपाकर झूठ बोलकर किया। उसके बाद मुंबई में इसकी प्रॉपर्टी 1 करोड़ की, इसको आनंद फानन में प्रॉपर्टी 1 करोड़ की 30 लाख में बिकवाई। वह प्रॉपर्टी बिकवा के जयपुर लाया, जयपुर में किराए के मकान में रखा, किराया दिया नहीं, तो अंत में बच्ची परेशान होकर और उसको छोड़कर दूसरी जगह रहने लगी। बच्ची का सारा पैसा ले लिया, उस पैसे से जिम खोल लिया, बिजनेस कर लिया। इसने बताया कि वो और उसके भाई ने इसको मारपीट भी की। क्या नाम उनका? आरिफ अली। एक बार पैसे मांगने पे हाथ उठाने की कोशिश की, मारपीट की इसके साथ में। और आज ये बच्ची की स्थिति है कि इसके पास में अकाउंट में सिर्फ 500 रुपए हैं। अपना गहना जेवर सब बेच चुकी है, सारा पैसा प्रॉपर्टी वो ले चुका है। और अब बच्ची इससे मांगती है तो पहले बात तो मिलने आता नहीं है, और आता है वो इससे या फ़ोन पे बात होती तो इसको ये कह रहा है कि पहले तुम मुझे तलाक के पेपर साइन कर तो मैं तुझे पैसा दूंगा। क्या गारंटी है तलाक के पेपर पे साइन भी कर देगी और वो इसको पैसा दे देगा? पहले ठगी गई है, इतनी बार लगातार ठगी हो रही है। इस पर प्रेशर दिया, गुरका पहनेगी, तेरे को नमाज पढ़नी पड़ेगी, पूजा प्रार्थना नहीं करने दूंगा। एकमात्र इसके निशान बचा है, वो दिखाना। एक निशान बचा है सिर्फ ये ओम का, बाकी सारे निशान मिटा दिया गया है। खान पान बदल दिया गया है, कपड़े पहनावा बदल दिया गया है। यानी प्यार के उस चक्कर में, उस जाल में, उस जिहाद में इतना फंसाया कि ये मजबूरी में वो जो कह रहा वो ये कर रही है, भी करने को तैयार है। सारा पैसा भी ले लिया, मिलने भी नहीं आ रहा। डेंगू की पेशेंट है, 500 रुपए अकाउंट में बच्चे, खाने को दाने नहीं है। 2 माँ बाप बूढ़ों की जिम्मेदारी इसकी है, एक बच्ची 2.5 साल की इसकी जिम्मेदारी है, और ऊपर से वो इसको आज ताड़ना दे रहा है, प्रताड़ित कर रहा है। तो सीधा सीधा जिहाद का मामला है साहब। इस प्रकार से भोली भाली बच्चियां, महिलाएं फंस जाती हैं, फंसा दिया जाता है, उसके बाद में टुकड़े करके बोरियों में डाल दिया जाता है। और ये उससे पहले अपने आप ఇది సంగతి చూసిండ్రా మరి హిందూ బంధువులారా? ఇప్పటిదాకా చూసిరు కదా.
ఈ వీడియో ఒక నలుగురికి షేర్ చేయండి దయచేసి. జై శ్రీరామ్.